Hello my dear students, welcome back to PW Telugu Foundation 9th and 10th. This is your bio ma'am Anuradha. Okay, so again welcome to our Adharth batch for 9th grade students. Okay, so మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ two sessions డిస్కస్ చేసుకున్నాం కదా సెన్స్ ఆర్గన్స్ లో. ఓకే, సో ద థర్డ్ సెషన్ we are going to discuss. And what are the topics we covered in the last session? If you talk about, we discussed about ear and nose. What are the different parts of the ear? External, middle and inner ear. Where we find three bones and where do we find cochlea? What is the role of vestibule, semicircular canals and cochlea? So what is scala vestibuli, scala media, scala tympani? What is organs of Carti? How the information from the outside, the sound, how it reaches to the inner ear? How can this messages reaches to the part of the brain? ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం, రైట్? అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సెన్స్ ఆఫ్ స్మెల్. ఓకే, సో విచ్ గివ్స్ ప్రొటెక్షన్. ఇక్కడ మనకి ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ, ఇప్పుడు యానిమల్స్కి చూసుకుంటే ప్రిడేటర్స్ గురించి కానీ మనకి స్మెల్ దే యూజ్ దిస్ సెన్స్ ఆఫ్ స్మెల్ మోస్ట్లీ దాన్ అవర్ హ్యూమన్స్. ఓకే, సో మనకి two nostrils separated by nasal septum, they contain some mucous membrane and hair follicles, and this mucous membrane which is directly exposed to the environment. So that is the reason when the airborne chemicals present in the food, when they come into the air and when we smell it, these airborne chemicals will be detected by the receptors present in the nose. They are olfactory receptors, so that we can sense the smell of food. ఇది డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? I think no, because whatever the doubts I am getting, hardly one or two, but expecting more. Just let's see. Maybe you are that much confident in the concept, I don't know, but వాటెవర్. ఇప్పుడు మనకి ఓన్లీ టెక్స్ట్ బుక్ వరకునే కాకుండా బియాండ్ కూడా ఆలోచించగలగాలి. యాక్చువల్గా నాకైతే ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఇఫ్ ఐ ఆస్ ద క్వశ్చన్స్ హూ విల్ బి ఆన్సరింగ్ కదా. సో మీరు క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. ఇంకా మనకి 5 సెన్స్ ఆర్గాన్స్, ఐ అయిపోయింది, ఇయర్ అయిపోయింది, నోస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంది? టంగ్ అండ్ స్కిన్. సో మనం ఈ రోజు సెషన్లో ఈ రెండింటిని కవర్ చేద్దాం. ఓకేనా? చలో, ఫస్ట్ మనం మాట్లాడుకుందాము టంగ్ గురించి. ఓకే, సో టంగ్ నార్మల్గా మనకి మాట్లాడడానికి కానీ ఇట్స్ మస్క్యులర్ స్ట్రక్చర్, లార్జెస్ట్ స్ట్రాంగెస్ట్ మజిల్ ఇన్ అవర్ బాడీ మనకు కూడా అనొచ్చు. అదేంటి? టంగ్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అ వాలంటరీ మజిల్. మనం ఎలా కావాలంటే అలా తిరుగుతూ ఉంటుంది కదా మాట్లాడేటప్పుడు, అవునా? సో ఇట్ ఈస్ అ వాలంటరీ మజిల్ అండ్ గ్లాన్యులర్ స్ట్రక్చర్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద మౌత్. బికాస్ ఇట్ ఈస్ మనం ఇది ఫ్లోర్, ఇది అప్పర్ పార్ట్ కదా. ఓకే, సో దానికి మనం ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ అంటున్నాం. అండ్ టంగ్ ఈస్ మేడప్ ఆఫ్ వాలంటరీ మజిల్స్ యాజ్ వీ నో. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈస్ దట్ tongue contains nearly 10,000 taste buds, and these taste buds are located in the walls of the papillae. So what are these papillae? Discuss చేద్దాం. ఓకేనా? సో మేజర్గా ఇక్కడ మనకి టేస్ట్, ఇప్పుడు టంగ్ కదా, సో మనకి నోస్లో ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనుకున్నాం కదా, మరి టంగ్ దగ్గర ఏమంటాము అంటే గస్టేషన్ ఆర్ గస్టేటరీ రిసెప్టార్స్ అంటాము. ఏమంటాము? గస్టేటరీ రిసెప్టార్స్. ఓకేనా? సో విచ్ హెల్ప్స్ ఇన్ టేస్టింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు పాపిల్లే గురించి చెప్తాను. సో పాపిల్లే గురించి చెప్పే ముందుగా మనకి స్మెల్ అనుకున్నాం కదా, సెన్సేషన్ ఆఫ్ స్మెల్ ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో స్మెల్కి టేస్ట్కి ఏమన్నా కనెక్షన్ ఉందా అంటే దే ఆర్ హైలీ కనెక్టెడ్, దే ఆర్ ఇంటర్లింక్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. మనకి ఎప్పుడైనా కోల్డ్, జలుబు చేసింది అనుకోండి, కెన్ యూ ఎంజాయ్ ద ఫుడ్? Can we enjoy the food if we are suffering from cold? No. ఎందుకంటే మనము స్మెల్, ఏదైనా ఫుడ్ స్మెల్ చేసినప్పుడు ఇఫ్ యూ ఫీల్ దట్ ద స్మెల్ ఈజ్ గుడ్ ఫర్ యూ, ఓకే, దెన్ యూ ఎంజాయ్ ద ఫుడ్. అర్థమైందా? సో అందుకే మనకి స్మెల్ అండ్ టేస్ట్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. సో దీనికి రిలేటెడ్ చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా మనకి 10th క్లాస్లో ఉన్నాయి, అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది అనమాట. అయితే మనము ఇప్పుడు వరకు నార్మల్గా ఎన్ని రకాల టేస్ట్లు ఉంటాయి మనం మామూలుగా మనకి సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే హార్డ్లీ వీ హ్యావ్ 4 types ఆఫ్ టేస్ట్, లైక్ స్వీట్, సోర్,
సాల్ట్, బిటర్. కానీ మన తెలుగు వాళ్ళు షడ్ రుచులు అంటారు కదా. షడ్ రుచులు అంటే ఎన్ని? 6. కానీ మనకి కిందది 4 కదా, ఎక్కడి నుంచి వచ్చాయండి మిగతా 2 ఏంటి అంటే స్పైసీనెస్ని, ఒగరు. ఈ రెండింటిని కూడా మన వాళ్ళు దీని కింద కలిపేశారు, డిఫరెంట్ టేస్ట్ల కింద. కానీ యాక్చువల్గా మనకి 4 టేస్ట్లు వేసి స్వీట్, సోర్, సాల్ట్, బెటర్ టేస్ట్లు మాత్రమే ఉంటాయి. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ 5th టేస్ట్ అనేది ఒకటి ఉంది. సో 5th టేస్ట్ అది ఏంటంటే ఉమామి అంటున్నాం. ఏంటది? ఉమామి. ఇట్ ఈస్ అ చైనీస్ ఫ్లేవర్డ్ చైనీస్ ఆర్ ఫ్లేవర్ ఫుడ్ ఐటమ్. ఓకే, సో దిస్ ఉమామి ఈజ్ is the next taste. Okay, so ఇది ఎలా ఉంటుందంటే what is that flavor, what it contains అంటే MSG, that is monosodium glutamate. What is this? Monosodium glutamate. ఓకే, సో ఇది ఎక్కడ ఉంటుంది? ఈ యొక్క ఉమామి ఫ్లేవర్ అనేది ఏట్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ అంటే మేజర్గా మీట్లో, చీజ్, సీ ఫుడ్స్లో ఎక్కువగా చూస్తాం. ఓకేనా? సో ఈ ఫ్లేవర్ అనేది, అండ్ మనం నార్మల్గా దీన్ని హచ్చింగ్ అంటాం. ఓకే, సో హచ్చింగ్ అంటాం. అండ్ దీన్ని కామన్గా మనం ఏషియన్ క్యూసిన్లో చూస్తాం, ఏషియన్ క్యూసిన్లో. ఓకే, సో దిస్ ఇస్ MSG, మోనోసోడియం గ్లూటామేట్. ఓకే, ఒక ఫ్యాక్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ నార్మల్గా మ్యాగీ ఉన్నది కదా, మ్యాగీని మనం అంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ కొన్ని రోజులు బ్యాన్ చేశారు. ఎందుకు? బికాస్ మోనోసోడియం గ్లూటామేట్ ఎక్కువగా ఉంది అనేసి. ఓకే, సో మోర్ ఈస్ బ్యాడ్ ఫర్ అవర్ హెల్త్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఉమామి ఫ్లేవర్ అనేది, ఓకే, సో ఈ ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది బికాస్ ఆఫ్ మోనోసోడియం గ్లూటామేట్, ద కెమికల్ ప్రజెంట్. అది ఇలాంటి ఫుడ్ ఐటమ్స్లో మనకి కామన్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఓకే, సో షల్ వి మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, స్లైడ్ మార్చుకుందాము. ఇక్కడ ఉమామి ఫ్లేవర్ ఉంది కదా, సో ఇది అనమాట. నార్మల్గా మనకి ఈ 4 టేస్ట్లు మాత్రమే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ప్యాపిల్లే గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో నార్మల్గా మనకి టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా, ఎన్ని టేస్ట్ బడ్స్ ఉంటాయి అనుకున్నాము? నియర్లీ 10,000. అవునా? 10,000. సో ఈ టేస్ట్ బడ్స్లో మనకి టేస్ట్ రిసెప్టార్ సెల్స్ అని ఉంటాయి. ఓకేనా? సో ఈ టేస్ట్ రిసెప్టార్స్లో దిస్ టేస్ట్ రిసెప్టార్స్ కంటైన్స్ ద ప్యాపిల్లే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాపిల్లే. ఎప్పుడైతే మనం ఫుడ్ టంగ్ మీద పెట్టుకుంటామో, నాలుక మీద పెట్టుకున్నప్పుడు, వెన్ యూ ప్రెస్ దట్ ఫుడ్ బై యూజింగ్ ద ప్యాలెట్, వాట్ ఈస్ దట్? ప్యాలెట్, అప్పర్ పార్ట్ ఆఫ్ ద టంగ్. ఓకే, సో అప్పర్ పార్ట్ని. సో మనం ఫుడ్ అలా నాలుక మీద పెట్టినప్పుడు వెన్ యూ ప్రెస్ ఇట్ అగైన్స్ ద ప్యాలెట్, దట్ ఫుడ్ విల్ బి డిజాల్వ్డ్ ఇన్ ద సలైవా అండ్ యాజ్ ద టేస్ట్ బడ్ కంటైన్స్ ద పోర్, దట్ ఈస్ కాల్డ్ టేస్ట్ పోర్. ఏముంటుంది? టేస్ట్ పోర్. ఆ టేస్ట్ పోర్ లోపల దట్ ఈస్ ది టేస్ట్ పోర్ ఈస్ సరౌండెడ్ బై ద టేస్ట్ రిసెప్టార్ సెల్స్. ఓకేనా? సో దిస్ టేస్ట్ రిసెప్టార్ సెల్స్ కంటైన్స్ దిస్ పాపిల్లే. అండ్ ఇక్కడ మీకు ఏమవుతుందంటే దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద దే ఆర్ కనెక్టెడ్ టు ద నర్వ్. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుంది? ప్రతి టేస్ట్ కూడా మనకి ఆ నర్వ్తో కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ నర్వ్స్ అన్ని కూడా, దీస్ ఆల్ నర్వ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ హాట్ లైన్ నర్వ్. ఈ యొక్క హాట్ లైన్ నర్వ్ యొక్క డ్యూటీ ఏంటంటే ఇట్ ట్రాన్స్ఫర్స్ ద సెన్సేషన్ ఆఫ్ టేస్ట్, టు బ్రెయిన్. ఓకే, సో ప్రతి టేస్ట్ బడ్ కింద పోర్ లాగా ఉంటుంది, దాన్ని మనం టేస్ట్ పోర్ అంటున్నాము. దిస్ టేస్ట్ పోర్ ఈజ్ సరౌండెడ్ బై ద రిసెప్టార్ సెల్స్ అండ్ దాని దగ్గర మనకి పాపిల్లే ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే దిస్
టేస్ట్ రిసెప్టార్స్ ఉన్నాయి కదా, ఇవి డైరెక్ట్గా మనకి నర్వ్ కనెక్షన్ అనేది ఉంటుంది. ప్రతి టేస్ట్ బడ్కి, ప్రతి టేస్ట్ రిసెప్టార్ సెల్స్కి ఒక నర్వ్ కనెక్షన్ ఉంటుంది. ఆల్ దీస్ నర్వ్ కనెక్షన్స్ టుగెదర్ ఫార్మ్స్ హాట్లైన్ నర్వ్, అండ్ త్రూ దిస్ హాట్లైన్ నర్వ్ దిస్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ సెన్స్ ఆఫ్ టేస్ట్ reaches to the brain. Then the brain in the form of nerve signals only here also, and it recognizes whether the taste food is tasty, like a bitter or sweet or sour, salty or sour, etc. ఓకేనా. సో ఇదన్నమాట. అయితే మనకి ఇక్కడ ప్యాపిల్లే ఉంది కదా, సో ఈ ప్యాపిల్లే గురించి ఒక్కసారి కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. సో వాట్ ఆర్ దిస్ ప్యాపిల్లే? సో దే ఆర్ డిఫరెంట్ ప్యాపిల్లే. ఓకే, సో ఇక్కడ రాద్దాము. దెర్ ఆర్ డిఫరెంట్ ప్యాపిల్లే ఆన్ అవర్ టంగ్. ఓకే, సో మనం 4 టేస్ట్లు అనుకున్నాం కదా, స్వీట్, సాల్ట్, సోర్, బిటర్. అందులో కూడా మనకి టేస్ట్ బడ్స్ ఉన్నాయి కదా. సో మనకి ఫ్రంట్ ముందు పార్ట్ మీద ఎక్కువగా స్వీట్ టేస్ట్ మనం ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేస్తాము. అండ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద టంగ్లో మనకి టేస్ట్ బడ్స్ ఎలాంటివి ఉంటాయి, విచ్ కెన్ ఐడెంటిఫై ద బెటర్ టేస్ట్. సో అలాగా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట మన టంగ్ మీద. సో ఏవైతే మన 10,000 టేస్ట్ బడ్స్ అనుకున్నాం కదా, సో అవన్నీ కూడా. సో మనం ఇప్పుడు ప్యాపిల్లే గురించి మాట్లాడుకున్నట్లయితే దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ప్యాపిల్లే మేజర్లీ. దే ఆర్ filiform papillae, fungiform, foliate, and circumvallate. Okay, vallate papillae అని కూడా కొన్ని బుక్స్లో ఇచ్చారు, నో ప్రాబ్లం. ఓకే, వీల్ యూజ్ అనదర్ కలర్. ఓకే, సో ఇక్కడ ఫిలిఫార్మ్ ప్యాపిల్లేలో ప్యాపిల్లే షేప్ ఎలా ఉంటుంది అంటే ఫ్లేక్ లైక్ ఉంటుంది, ఫ్లేక్స్ లాగా ఉంటుంది. అండ్ ఫంగీ ఫామ్లో రౌండ్గా ఉంటాయి ఈ యొక్క ప్యాపిల్లే షేప్ ఏదైతే ఉందో. అండ్ ఫోలియేట్లో లార్జ్ రౌండ్ ఉంటాయి, లార్జ్ రౌండ్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి సర్కంవలేట్లో బంప్ లైక్ ఉంటాయి, బంప్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏంటి బంప్ లైక్ ఇవన్నీ ఏంటి మ్యామ్ అంటే వాటి యొక్క షేప్స్, ప్యాపిల్లే యొక్క షేప్స్. ఓకేనా. అండ్ ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏదైతే మనకి ఫిలిఫార్మ్ ప్యాపిల్లే ఉందో, సో ఇట్ వోంట్ ఇన్వాల్వ్ ఇన్ సెన్సేషన్ ఆఫ్ టేస్ట్, వోంట్ ఇన్వాల్వ్ ఇన్ సెన్సేషన్ ఆఫ్ టేస్ట్. ఓకేనా. ఇది మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో అడుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. వాట్ ఆర్ ద 4 టైప్స్ అండ్ విచ్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెన్సేషన్ ఆఫ్ టేస్ట్, దట్ ఈస్ ఫిలిఫార్మ్. అండ్ ఈ 3 కూడా మనకి హెల్ప్ చేస్తాయి. సో టు ఐడెంటిఫై డిఫరెంట్ ఫ్లేవర్స్ లైక్ స్వీట్, సోర్, సాల్ట్, బిటర్, ఎక్సెట్రా. ఓకేనా. సో అయితే మనం ఒక్కసారి ఇమేజ్ చూద్దాము, బ్యాక్కి వెళ్దాము. ఇక్కడ చూడండి. ఓకే, సో దిస్ ఈస్ వాట్ the location of the different types of papillae. The image I have taken from the textbook itself. Okay, so you can see filiform papillae. The next one is a vallate in the sense circumvallate papillae, and foliate papillae. Okay, fungiform papillae is not mentioned here. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ బడ్ని చూసుకున్నట్లయితే ఒక్కొక్క టేస్ట్ బడ్ ఇలా ఉంటుంది అనమాట, బంప్ లైక్ ఉంటుంది. మీరు మామూలుగా నాలుక బయట పెట్టి చూసుకున్నా కానీ మీకు ఒక కొంచెం డాట్స్గా ఉంటాయి. దే ఆర్ నథింగ్ బట్ టేస్ట్ బడ్స్. ఆ టేస్ట్ బడ్స్లో లోపల పోర్ ఉంటుంది, దానికే మనం టేస్ట్ పోర్ అంటున్నాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ papillae and how it looks like. Okay na? So the locations of the different papillae, right? Now ఇప్పుడు చూద్దాము ఎలా పనిచేస్తుంది మనకి టంగ్ మీద పెట్టుకుని. ఆల్రెడీ నేను చెప్పాను టేస్ట్ బడ్స్లో టేస్ట్ పోర్ ఉంటుంది, టేస్ట్ పోర్ చుట్టూతో రెసెప్టార్ సెల్స్ ఉంటాయి. ఈ రెసెప్టార్స్ డైరెక్ట్గా కనెక్షన్ బ్రెయిన్ నర్వ్స్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఈ నర్వ్స్ అన్ని జాయిన్ అయిపోయి మెయిన్ మనకి హాట్ లైన్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి త్రూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ అనేది బ్రెయిన్కి రీచ్ అవుతుంది అని. సో వన్స్ వీ విల్ సీ హియర్ ద టేస్ట్ రెసెప్టార్ సెల్స్ లొకేటెడ్ ఇన్ ద టేస్ట్ బడ్స్ on the top and side of the tongue sample flavors from the food and drink as they pass by on the way to the stomach. అంటే మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ వెంటనే పసగట్టేస్తాం, ఇది స్వీట్గా ఉంది, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైందని. అది ఎలా అంటే మనం ఫుడ్ లోపలికి వెళ్తున్న కొద్దీ యాజ్ వీ డిస్కస్ దట్ డిఫరెంట్ టేస్ట్ బడ్స్ విచ్ ఐడెంటిఫై డిఫరెంట్ టేస్ట్లు అనుకున్నాం కదా. సో వెన్ దే రీచ్ అప్పుడు మనం ఆ ఫుడ్ని ఆ యొక్క టేస్ట్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. అండ్ దీస్ టేస్ట్ రిసెప్టార్స్ క్లస్టర్ ఇన్ స్మాల్ మ్యూకస్ membrane projections called papillae. ఇప్పుడు అర్థమైందా వాట్ ఆర్ papillae? So these taste receptors cluster in the small mucous membrane projections and forms as a papillae, and each is especially sensitive to the molecules of a particular shape. అందుకే మనకి ఎన్ని 10,000 టేస్ట్ బడ్స్ ఉన్నా కానీ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ని మనము ఎంజాయ్ చేస్తున్నాం కదా. దట్ ఈస్ బికాస్ as the food contains, the chemicals contains different shapes kada, they can identify this different shapes. That's why we can enjoy the different
tastes. Okay, next, as the food enters our mouth, we bite, we chew it, and the food is mixed with the saliva, and we press the tongue against the palate, and that food enters into the taste bud. Taste bud is contains the taste receptor cells, and these receptor cells are connected with the nerve. See that. We bite and chew the food and press it against the palate. This releases the chemicals in the food that triggers our taste buds to act and carry stimulus to the brain to be processed for recognition of the taste. And the same taste bud is capable of producing different signals to the different chemicals. Same taste bud is capable of producing different signals for different types of food. అర్థమైందా? సో అన్నీ మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఎంత మాడిఫై అయ్యాయి కదా. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద టంగ్లో. ఇక్కడ కేరింగ్ ఆఫ్ అవర్ టంగ్. ఎస్, ఏం చేద్దాం మనం, ఏం చెయ్యాలి మనం? నీడ్ టు rinse our mouth before going to bed, and early morning also. బ్రష్ చేసుకునే ముందు మనం లేవగానే కొంచెం మౌత్ పులిస్తామంటాం కదా, ఎర్లీ మార్నింగ్. అండ్ rinsing mouth with water కదా. ఓకే, ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్. ఓకే, ఏదైనా ఫుడ్ పార్టికల్స్ మనకి పళ్ళ మధ్యలో ఉన్నా కానీ క్లీన్ అవుతాయి. సో దానివల్ల మనకి టూత్ డికే అనేది ఉండదు. ఓకే, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కెన్ కన్సల్ట్ డాక్టర్. still if any problem arises. ఓకేనా? ఇప్పుడు మనకి టంగ్ కదా, టంగ్ అంటే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అంటే ఈఎన్టీనే, ఇయర్, నోస్, టంగ్, థ్రోట్. యాక్చువల్గా టీ ఫర్ థ్రోట్. ఓకే, సో ఆ డాక్టర్సే మనకి హెల్ప్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము స్కిన్. ఎస్, లాస్ట్ అండ్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ అవర్ బాడీ. ఓకే, మనం ఫెయిర్గా ఉన్నామా, మనం ఇంత ఏదైనా సరే మనం చూడగానే కొంతమంది చాలా అట్రాక్టింగ్గా ఉంటారు. దట్ రీజన్ ఇస్ స్కిన్. అవునా? అంటే ఇంకా చాలా ఉన్నాయనుకోండి, చెప్తున్నా. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ స్కిన్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూద్దాము. వాట్ డూ వీ కాల్ ద స్టడీయింగ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద స్కిన్? దాన్ని మనం ఏమంటామంటే డెర్మటాలజీ. ఓకే, సో మనం ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి స్కిన్ రిలేటెడ్, టు హూమ్ వీ హ్యావ్ టు కన్సల్ట్, దట్ ఈస్ డెర్మటాలజిస్ట్. ఓకేనా? నెక్స్ట్ మనం స్కిన్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ విచ్ కాన్స్టిట్యూట్స్ 12 to 15% ఆఫ్ ద బాడీ వెయిట్. చూడండి. ఓకే, ఇంటర్నల్ ఆర్గాన్ ఏంటి మనకి? లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ లివర్. ఆన్ ద హోల్ మన బాడీ అంతటికి కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గాన్? నథింగ్, స్కిన్. ఓకే, అండ్ స్కిన్ ఈస్ కవర్డ్ విత్ హెయిర్ అండ్ ఇట్ ఈస్ ఎలాస్టిక్ అండ్ వాటర్ ప్రూఫ్. నిజంగా కదా, ఎలాస్టిక్ అండ్ వాటర్ ప్రూఫ్ అంట. మనం ఏదైనా తీసుకున్నప్పుడు వాటర్ ప్రూఫ్ జాకెట్స్, వాటర్ ప్రూఫ్ ఏవో కొంచెం కొనుక్కుంటూ ఉంటాం కదా, షూస్ కానీ ఏదైనా సరే. సో కానీ మన బాడీలో అవుటర్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్ వాటర్ ప్రూఫ్. సో గ్రేట్ కదా. అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ ఈస్ డన్ బై ద క్యూటేనియస్ రిసెప్టార్స్. ఇప్పటి వరకు మనము గస్టేటరీ రిసెప్టార్స్, ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఇలా మనం మాట్లాడుకున్నాం కదా. సో స్కిన్లో ఏముంటాయి అంటే క్యూటేనియస్ రిసెప్టార్స్. ఓకే, క్యూట్గా ఉన్నారు అంటారు కదా మామూలుగా, సో అలా క్యూటేనియస్ గుర్తుపెట్టుకోండి స్కిన్కి. ఓకేనా? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్కిన్లో. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ క్యూటేనియస్ రిసెప్టార్స్ అనుకున్నాం కదా. సో నార్మల్గా స్కిన్ 2 లేయర్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ ఫస్ట్ ఏమంటున్నాము అంటే ఎపిడర్మిస్. వాట్ ఈస్ దట్? ఎపిడర్మిస్. అండ్ ద సెకండ్ లేయర్ ఈజ్ ద డర్మిస్. అండ్ ఇక్కడ మనకి ఎపిడర్మిస్లో మళ్ళీ మనకి 3 లేయర్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఏంటంటే స్ట్రేటమ్ కార్నియం, గ్రాన్యులార్ లేయర్, మాల్ఫీజియన్ లేయర్. ఇలా 3 లేయర్స్ ఉంటాయి.
నార్మల్గా మనం ఎపిడర్మిస్లో చూసుకున్నట్లయితే విచ్ కంటైన్స్ హెయిర్. ఓకే, సో ఇంకేముంటాయి మనకి, హెయిర్ అండ్ స్వెట్ పోర్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఇందులో మనకి ఎపిడర్మిస్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయింది. దట్ ఈస్ స్ట్రేటమ్ కార్నియం, గ్రాన్యులార్ లేయర్ అండ్ మాల్ఫీజియన్ లేయర్. అయితే ఇక్కడ మనకి స్ట్రేటమ్ కార్నియంలో చూసుకున్నట్లయితే విచ్ కంటైన్స్ డెడ్ సెల్స్. ఓకేనా, అండ్ దిస్ కంటైన్స్ లివింగ్ సెల్స్. అండ్ దిస్ మాల్ఫీజియన్ లేయర్ కంటైన్స్ కంటిన్యూస్లీ డివైడింగ్ సెల్స్. అంటే ఈ వర్డ్, ఓకే నేను రాస్తున్నాను చూడండి, ద మీనింగ్ ఈస్ కంటిన్యూస్లీ డివైడింగ్ సెల్స్ ఉంటాయన్నమాట. ఎందులో, ఎపిడర్మిస్లో ఉన్న మాల్ఫీజియన్ లేయర్లో. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ డెర్మిస్. సో డెర్మిస్లో ఏమేమి ఉంటాయి, స్వెట్ గ్లాండ్స్. ఓకే, ఐ విల్ టర్న్ దిస్ సైడ్. సో స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్, hair follicles, fat, blood supply, and actually which is elastic in nature. This is elastic in nature. ఇవన్నీ కూడా మనకి డెర్మిస్లోనే ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్కిన్, hair from here, oil glands. The oil glands are nothing but sebaceous glands, and sweat glands, fat globules, epidermis, endodermis, sweat pore, ఇవన్నీ కూడా. ఓకేనా, సో నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు స్కిన్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, విచ్ గివ్స్ ప్రొటెక్షన్. అది అందరికీ తెలుసు. ప్రొటెక్ట్స్ ఫ్రమ్ harmful rays of the sun. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి, అలాగే మనకి ఎలిమినేట్స్ ఆర్ ఎక్స్క్రీట్స్ వేస్ట్ మెటీరియల్స్. సో ఈ 2 రకాలుగా మనకి హెల్ప్ అవుతుంది. అంటే మనకి స్కిన్ ఎలిమినేట్స్ స్వెట్ కదా, స్వెట్ సెబమ్లో ఏముంటాయి, సాల్ట్స్, అన్వాంటెడ్ వేస్ట్ అన్నీ ఉంటాయి కదా. సో నాట్ ఓన్లీ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ ద బాడీ, ఆల్సో హెల్ప్స్ ఇన్ ఎక్స్క్రీటింగ్ ఆర్ ఎలిమినేటింగ్ ద వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ అవర్ బాడీ. అయితే ఇప్పుడు మనకి కొంతమంది వైట్గా ఉంటారు, కొంతమంది కొంచెం మీడియం కలర్లో ఉంటారు. కలర్ ఉంది అసలు. సో ఫస్ట్ కలర్ ఆఫ్ ద స్కిన్కి రీజన్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. సో కలర్ ఆఫ్ ద స్కిన్ రీజన్ ఏంటి, that is due to the pigment called melanin. Okay na, so what is that pigment called melanin. Melanin ఎక్కువగా ఉంటే they look so dark. అంటే మనకి ఆఫ్రికన్ పీపుల్ ఉంటారు. మెలనిన్ కంటెంట్ తక్కువగా ఉంటే మనకి అమెరికా పీపుల్ ఉంటారు, చాలా వైట్గా ఉంటారు. ఓకే, అండ్ నార్మల్గా మన ఇండియన్స్ వచ్చేటప్పటికి యావరేజ్గా ఉంటారు. మనలో మెలనిన్ కంటెంట్ ఎక్కువ తక్కువ ఉండదు. అందుకే మనకి తట్టుకునే శక్తి అండ్ ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా బ్లాక్గా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ రావాలి, మ్యామ్ మనం ఎప్పుడైనా ఎండలోకి వెళ్ళినప్పుడు, ఓకే ఎండలో వెళ్ళినప్పుడు మన స్కిన్ అంతా ట్యాన్ అయిపోతుంది కదా, నల్లగా అయిపోతాం. ఎందుకు అలా జరుగుతుంది అంటే, వెన్ యూ గో అవుట్, ఓకే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మెలనిన్ ఏదైతే ఉందో, దిస్ మెలనిన్ గెట్స్ స్టిమ్యులేటెడ్ అండ్ ప్రొటెక్ట్స్ అవర్ స్కిన్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది, ఇంకొంచెం మెలనిన్ అనేది సెల్స్, అంటే దే ఆర్ కాల్డ్ మెలానోసైట్స్ సెల్స్ నుంచి మెలనిన్ అనే పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం ఎండలో కనుక వెళ్ళినట్లయితే ఈ మెలానోసైట్ సెల్స్ అనేవి స్టిమ్యులేట్ అయిపోతాయి. స్టిమ్యులేట్ అవ్వడం వలన ఎక్కువ మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎక్కువ మెలనిన్ ప్రొడ్యూస్ అవ్వడం వలన మనకి మన ఇంటర్నల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్ నెక్స్ట్ లేయర్స్ ఆఫ్ స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్రమ్ హార్మ్ఫుల్ రేస్ ఆఫ్ ద సన్ మనకి ఈ మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువయ్యి మనకి పైన అంతా ఈ బ్లాక్గా అవుతాం. అందుకే ఎండలో తిరిగితే నల్లగా అవుతావరా అంటారు కదా, ఆ రీజన్ అదే. ఓకే, సో రీజన్ ఏంటి మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను.
when you go out, if it is so hot, so this melanocyte cells will be stimulated to produce more amount of melanin to protect the next layers of the skin. అందుకే మనకి ట్యానింగ్ అనేది చూస్తాం. క్లియర్ కదా? సో ఇప్పుడు మనకి ఈ 2 పాయింట్స్ క్లియర్ అయిపోయినాయి. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సన్? ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ రేస్ అండ్ ఎక్స్క్రీట్స్ ద వేస్ట్ మెటీరియల్స్, రైట్? అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి కలర్ ఆఫ్ ద స్కిన్, ద రీజన్ ఈస్ దిస్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో స్కిన్ అనగానే మనకి ఏ రిసెప్టార్స్ అనుకున్నాము? క్యూటేనియస్ కదా, క్యూటేనియస్ రిసెప్టార్స్. అలాగే మనకి స్కిన్ is responsible for different types of things like sensation of touch, temperature, pressure. ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా. సో టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఇలా అన్నిటికీ క్యూటేనియస్ రిసెప్టార్స్ ఏనా? కాదు. దే హ్యావ్ సపరేట్ రిసెప్టార్స్ ప్రజెంట్ ఆన్ ద స్కిన్. దే ఆర్ ఫర్ టచ్ tactile receptors, and for pressure Pacinian, for temperature nociceptors. ఓకే, సో ఇలా డిఫరెంట్ రెసెప్టార్స్ అనేవి మన స్కిన్లో ఉంటాయి. సో ఆబ్జెక్టివ్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద రెసెప్టార్స్ ఫర్ టెంపరేచర్? దట్ ఈస్ nociceptors. ఓకేనా? సో రిసెప్టార్ అంటే ఏంటి? విచ్ రిసీవ్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సో అండ్ సో. ఇఫ్ యూ టచ్, ఇఫ్ ఎనీవన్ టచెస్ యూ ఆర్ ఇఫ్ ఎనీవన్ పించెస్ యూ, అది దట్ ఈస్ రిసీవ్డ్ బై, టచ్ ఈస్ రిసీవ్డ్ బై టాక్టైల్ రిసెప్టార్స్. టెంపరేచర్, ఏదైనా మనం వేడిది పట్టుకున్నా, కూల్ కానీ హాట్ కానీ పట్టుకున్న వెంటనే రెస్పాండ్ అవుతాం. సో ద రీజన్ ఈస్ receptors helpful here is nociceptors, and pressure for Pacinian receptors. Idi clear kada? Next, shall we move on to the next concept? Yes, move on. Now ఇక్కడ మనం చాలా అంటే చాలా మనకి ఎక్స్టర్నల్ ప్రొటెక్టివ్ లేయర్ కదా. సో ఎక్స్టర్నల్ ప్రొటెక్టివ్ లేయర్ అని ఎంత బాగా చెప్పుకున్నామో అంతే బాగా చాలా డిసీజెస్కి అవకాశం ఉంది. ఎందుకంటే అవుటర్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ కదా. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, దెర్ ఆర్ ఛాన్సెస్ టు గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ టు ద స్కిన్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి బ్యాక్టీరియాతో వచ్చే డిసీజెస్ కొన్ని ఉన్నాయి, వైరస్, fungi, deficiency of melanin pigment, deficiency of melanin, and vitamins deficiency కూడా ఉంటుంది, విటమిన్ B3. ఇలా డిఫరెంట్ డిసీజెస్ ఉన్నాయి. బ్యాక్టీరియాతో వచ్చే డిసీజ్ ఏంటంటే లెప్రసీ, అండ్ వైరస్తో వచ్చేవి మనకి చాలా ఉన్నాయి, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, ఇవన్నీ కూడా. సో చికెన్ పాక్స్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను. ఫంగై వచ్చేసి రింగ్ వామ్, అండ్ డెఫిషియన్సీ ఆఫ్ మెలనిన్ దాన్ని మనం అంటున్నాము ల్యూకోడెర్మా. ల్యూకో అంటే ఏంటి? వైట్ కదా. సో నార్మల్గా ఉండేవాళ్ళు మెలనిన్ పిగ్మెంట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వలన స్కిన్ వైటే అవుతుంది కదా. సో దాన్నే మనం ల్యూకోడెర్మా అంటాం. విటమిన్ B3 డెఫిషియన్సీ వలన పెల్లగ్రా అనే డిసీజ్ వస్తుంది, పెల్లగ్రా. ఓకే, సో ఇలా అనమాట. ఇన్ని రకాల డిసీజెస్ ఉన్నాయి కదా. సో మనం ఎలా కేర్ చేసుకోవాలి? చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. అంటే మనం హౌ కెన్ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ స్కిన్ అంటే అంటే మనం స్నానం చేసేటప్పుడు నీట్గా స్నానం చేయడం కానీ ఇలా కొన్ని, అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు సరిగా ట్రీట్మెంట్ తీసుకోవడం వలన కూడా మనం మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ B3 కానీ విటమిన్ B3 ఉందనుకోండి, అది బై యాడింగ్ దట్ పర్టికులర్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ విటమిన్ B3, సమ్ వే వీ కెన్ ప్రివెంట్ దిస్. అండ్ డెఫిషియన్సీ ఆఫ్ మెలనిన్ అంటే మనం మెలానోసైట్స్ని స్టిమ్యులేట్ చేయడం అనేది నార్మల్గా అది ఇన్బిల్ట్లేగా ఉంటుంది. సో ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ ఫంగై, రింగ్ వామ్, అండ్ వైరల్ డిసీజెస్ అనేవి ఒకళ్ళ నుంచి ఒకరికి ఎక్కువగా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు హెల్దీ పర్సన్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇన్ఫెక్టెడ్ పర్సన్ షుడ్ బి కెప్ట్ ఎసైడ్. సో ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం మన స్కిన్ని అండ్ మనతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఉంచుకోవచ్చు. అవునా? రైట్. నా సో కేరింగ్ ఆఫ్ స్కిన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, అయినా కానీ ఒక్కసారి చూద్దాం. సో మనం ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్? దట్ ఈస్ డెర్మటాలజిస్ట్. ఓకే, సో బాతింగ్,
twice. అండ్ ఇంకొకటి, స్నానం చేసిన తర్వాత మన బాడీని శుభ్రంగా డ్రైగా పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని డిసీజెస్, ఎస్పెషల్గా ఫంగల్ డిసీజెస్ లైక్ రింగ్ వామ్ ఉంటుంది కదా, అది మనకి జెనైటల్ రీజియన్స్లో ఎక్కడైతే మనకి మాయిస్ట్ కండిషన్స్ ఉండి డ్రై అవ్వకుండా అలాగే కొంచెం కొన్ని రోజులు ఉందనుకోండి, దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ రింగ్ వామ్. అందుకే మనము స్నానం చేసిన తర్వాత బాడీని డ్రై చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ కేరింగ్ ఆఫ్ స్కిన్ ఇంకేం చేయొచ్చు. సో ఎనీ ప్రాబ్లమ్, ఇక్కడ డెర్మటాలజిస్ట్, ఎనీ ప్రాబ్లమ్, ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ అరైజెస్ కన్సల్ట్ డెర్మటాలజిస్ట్. అండ్ బాతింగ్ ట్వైస్. అండ్ ఇంకా మనం బయటికి వెళ్తున్నప్పుడు ప్రొటెక్టింగ్ అవర్ స్కిన్ ఫ్రమ్ ద సన్ రేస్, అలా ప్రొటెక్ట్. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే మనకి స్కార్ఫ్, ఇలా మాస్క్లు అవి పెట్టుకొని వెళ్తున్నాం కాబట్టి మనకి బాగానే ఉంది. ఒకప్పుడు అంటే అలా ఎండ్లో వెళ్ళేవాళ్ళు నల్లగా అయిపోయేవాళ్ళు. సో ఇప్పుడు అంటే అలా లేదు. సో బై యూజింగ్ సమ్, ఇంకా మనకి సన్ స్క్రీన్ లోషన్స్ అన్ని దొరుకుతున్నాయి. సో ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ స్కిన్. ఓకేనా. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము క్వశ్చన్స్. రైట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఇస్ కాస్డ్ బై బ్యాక్టీరియా. సో వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ ద డిఫరెంట్ స్కిన్ డిసీజెస్. సో పెల్లగ్రా ఏమనుకున్నాము? విటమిన్ B3 డెఫిషియన్సీ. ఇది మెలనిన్ అనేది సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వలన, అంటే ల్యాక్ ఆఫ్. అండ్ చికెన్ పాక్స్ ఈజ్ అ వైరల్ డిసీజ్. అండ్ లెప్రసీ ఈజ్ అ బ్యాక్టీరియల్ డిసీజ్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు చూడండి. క్వశ్చన్ ఏంటి? Disease caused by bacteria. Obviously the answer is leprosy. Right. Taste buds are present on all of these except. So మనకి 4 types of papillae ఉంటాయి, అందులో ఒకటి హెల్ప్ చేయదు అనుకున్నాం కదా. సో what is the first one? That is filiform papillae. So answer is filiform papillae. Right. Next homework questions చూద్దామా. సో ఇక్కడ ఏంటంటే, నేమ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ప్రజెంట్ ఆన్ ద స్కిన్. ఇప్పుడే క్యూటేనియస్ రిసెప్టార్స్, టాక్టైల్, పాసినియన్, నాసిసెప్టార్స్. సో అవి దేనికి రెస్పాన్సిబుల్ అనేది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సమ్మరీ చూద్దాము. సో వాట్ వీ డిస్కస్డ్ ఇన్ దిస్ టుడేస్ సెషన్ చిల్డ్రన్? వీ డిస్కస్డ్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ tongue. Next we discussed about structure and functions of skin. Okay na? Now, so I hope you understood this whole chapter. Inka అర్థం కాకపోతే టెక్స్ట్ బుక్ చదవండి, ఇంకా మళ్ళీ వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి. Try to clarify your doubts through your teacher or through by you asking the questions in the chat section also. You can clarify your doubts. ఓకే. అంతేకాని డౌట్స్ అలా పెట్టుకుని కూర్చోవద్దు. మనకి ఎగ్జామ్స్ దగ్గరలోకి వచ్చాయి కాబట్టి మనం కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా నేర్చుకోవాలి. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ యువర్ క్వెరీస్ ఆర్ డౌట్స్ హియర్. ఓకే. సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ గైస్. Understood? So I hope this session is so useful and understood by you people. Still any doubts, let me know in the comment section. Till then, keep enjoying and keep studying.